కవరేజ్ తగ్గించకుండా లీగల్గా స్మార్ట్గా మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ను ఎలా తగ్గించుకోవచ్చు 15 పవర్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నాను. మీరు 10 సంవత్సరాల క్రితం తీసుకున్న పాలసీనే ఇప్పటికీ ఒకేలా కొనసాగిస్తుంటే ఎక్కువ ప్రీమియం చెల్లిస్తూ తక్కువ ఫీచర్స్తో ఉండే అవకాశం ఉంటుంది చూడండి. కాబట్టి కవరేజ్ పెంచితే ప్రీమియం కూడా అదే రేషియోలో లేదంటే అదే ప్రపోర్షన్లో పెరగదు. కార్పొరేట్ గ్రూప్ పాలసీ అనేది గుంపులో గోవింద నలుగురితో నారాయణ. అది మీకోసమే డిజైన్ చేయబడలేదు, అది మొత్తం ఎంప్లాయీస్ గ్రూప్ కోసం క్రియేట్ చేయబడింది. ప్రీమియం తగ్గించడం అంటే ప్రొటెక్షన్ తగ్గించడం కాదు. చీపెస్ట్ పాలసీ కొనొద్దు, రైట్ పాలసీ కొనండి. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ ఖర్చులు చాలా సందర్భాల్లో కవర్ కావు. మీ కవరేజ్ 10 లక్షల రూపాయలైనా 50 లక్షల రూపాయలైనా కూడా ఈ రూల్ మారదు. ఒక్కసారి ఊహించండి, హైదరాబాద్లో ఉండే 2 కుటుంబాలు, ఇద్దరికి ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఒక కుటుంబం సంవత్సరానికి ₹18,000 ప్రీమియం చెల్లిస్తుంది, మరో కుటుంబం మాత్రం ₹34,000 ప్రీమియం చెల్లిస్తుంది. అది దాదాపు ఒకే కవరేజ్ కోసం. ఇది ఎలా సాధ్యం? ఇన్సూరెన్స్ కంపెనీ మోసం చేసిందా? అసలు కాదు. ఒక కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ప్రైస్ చేస్తారో తెలుసు, మరో కుటుంబానికి తెలియదు. ఈ వీడియోలో కవరేజ్ తగ్గించకుండా లీగల్గా స్మార్ట్గా మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ను ఎలా తగ్గించుకోవచ్చు 15 పవర్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నాను. వీటిలో కొన్ని ఫాలో అయితే ప్రతి సంవత్సరం ₹5,000 నుండి ₹20,000 వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే 2 టిప్స్ చాలామంది జీవితాంతం చేసే పెద్ద తప్పును తప్పిస్తాయి. ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం మెడికల్ ఇన్ఫ్లేషన్. 5 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఒక సర్జరీకి ₹2 లక్షల అయితే ఇప్పుడు అదే సర్జరీకి ₹4 లక్షల నుండి ₹6 లక్షల అడుగుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి ఎక్కడ చూసినా హాస్పిటల్ బిల్స్ వేగంగా పెరుగుతున్నాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. కానీ ప్రీమియం ఎక్కువగా చెల్లిస్తున్నారు అంటే మీరు బెస్ట్ పాలసీ తీసుకున్నారు అని అర్థం కాదు. కొన్ని చిన్న విషయాలు తెలుసుకుంటే కవరేజ్ అలాగే ఉంచుకొని కూడా ప్రీమియంను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. టిప్ నెంబర్ 1, చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది అన్నిటికంటే పెద్ద మనీ సేవింగ్ ట్రిక్. ఇన్సూరెన్స్ కంపెనీ మీ వయసు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది అని భావిస్తుంది, అందుకే ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక వ్యక్తి 25 ఏళ్ల వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ప్రీమియం ₹8,000. అతని ఫ్రెండ్ తర్వాత చూద్దాంలే అని చెప్పి 40 ఏళ్ల వరకు వెయిట్ చేశాడు. అదే కంపెనీ అదే కవరేజ్, కానీ అతని ప్రీమియం ₹18,000 అయింది. డిఫరెన్స్ ఏంటి అంటే కేవలం ఏజ్, వయస్సు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొనాల్సిన బెస్ట్ టైం ఏంటి అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, హెల్త్ మీద ఎందుకు చేయరు? ఎందుకు చేయము అంటే మేము పెద్దగా క్లెయిమ్ చేయం కదా సార్ అంటారా? కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే లేడు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు కాస్ట్ కాదు, మీ డిసిప్లిన్తో వచ్చిన ఒక రిస్క్ ఫ్రీ రిటర్న్. ఇప్పుడు టిప్ నెంబర్ 2, ఫ్యామిలీ ఫ్లోటర్ని ఎంచుకోండి. మీ కుటుంబంలో భార్య, భర్త, చిన్నపిల్లలు మాత్రమే ఉంటే సపరేట్ పాలసీస్ కంటే కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే మీకు పాలసీ చౌకగా వస్తుంది. ఉదాహరణకు గుంటూరులో ఒక కుటుంబం 4గురికి ఇండివిజువల్ పాలసీస్ తీసుకుంటే సంవత్సరానికి ₹42,000 ప్రీమియం. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే ₹28,000, అంటే దాదాపు ₹14,000 సేవింగ్. అయితే తల్లిదండ్రుల్ని, సీనియర్ సిటిజన్స్ని అదే ఫ్లోటర్లో కలపడం వల్ల ప్రతి సందర్భంలో మంచిది కాదు. వారి ఏజ్ వల్ల మొత్తం ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 3, ఎక్కువ కవరేజ్ అంటే ప్రీమియం కూడా ఎక్కువే అని అనుకోవద్దు. చాలామంది ఇలా అనుకుంటారు, ₹20 లక్షల సరిపోతుంది, ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే ప్రీమియం 5 రెట్లు అయిపోతుంది కదా. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. నాతో పాటు పనిచేసిన ఒక కొలీగ్కి కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఇప్పటికే ₹10 లక్షల కవర్ ఉంది. అందుకే పర్సనల్ పాలసీగా 20 లక్షల కవర్ తీసుకుందామని అనుకున్నాడు. ప్రీమియం చెక్ చేసాం, 20 లక్షల కవర్కేమో ₹27,000. నేను చెప్పాను ఒకసారి 50 లక్షలు కూడా చెక్ చేయమని చెప్పి. ప్రీమియం ₹33,000 ఉంది. ఆ తర్వాత ₹1,00,00,000 చెక్ చేశాడు, ప్రీమియం ₹36,000 మాత్రమే. అంటే ₹9,000 ఎక్స్ట్రా ప్రీమియంతో కవరేజ్ ₹20 లక్షల నుండి ₹1,00,00,000 పెరిగింది. చివరికి అతడు ₹1,00,00,000 పాలసీనే తీసుకున్నాడు. కాబట్టి కవరేజ్ పెంచితే ప్రీమియం కూడా అదే రేషియోలో లేదంటే అదే ప్రపోర్షన్లో పెరగదు. ఒకసారి కోర్సును కంపేర్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. టిప్ నెంబర్ 4, ఆన్లైన్లో కొనండి. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్లైన్ పాలసీస్కి కొంచెం తక్కువ ప్రీమియం ఇస్తాయి. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు అనేవి తక్కువగా ఉంటాయి. పాలసీ బజార్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల కొన్ని పాలసీలపై 25% వరకు కూడా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా నెలకు జస్ట్ ₹400 నుండి ₹500 వచ్చే అవకాశం ఉంటుంది.
చాలా సందర్భాల్లో ఎటువంటి మెడికల్ చెకప్ లేకుండానే మీకు ఇన్స్టెంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని అలాట్ చేస్తారు. దానివల్ల క్లెయిమ్స్ చేసుకునే సందర్భాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మీకు 30 నిమిషాల లోపల క్లెయిమ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నెడ్ కామెంట్స్లో పాలసీ బజార్ లింక్ ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేసి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కేవలం ప్రీమియం మాత్రమే కంపేర్ చేయడం. అలా చేయొద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 5, కంపేర్ చేసి పాలసీ కొనండి. మొదట కనిపించిన పాలసీ తీసుకోవద్దు. రకరకాల కంపెనీలు, రకరకాల పాలసీలు, అందులో నుండి కనీసం కొన్ని విషయాలు కంపేర్ చేయండి. ప్రీమియంతో పాటు రూమ్ రెంట్ లిమిట్, వెయిటింగ్ పీరియడ్, నెట్వర్క్ హాస్పిటల్స్, క్లెయిమ్ ప్రాసెస్, కో పేమెంట్, రెస్టోరేషన్ బెనిఫిట్ ఇవన్నీ కంపేర్ చేయండి. కనీసం 1 గంట కంపేర్ చేస్తే ఆ తర్వాత 10 సంవత్సరాలు ₹1000 సేవ్ అవుతాయి. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోరు అంటే నేను యూజ్ చేయకపోతే వేస్ట్ అవుతుంది కదా అనుకుంటారు. ఇప్పుడు దీనికి కూడా సొల్యూషన్ ఉంది. దాని పేరు మనీ బ్యాక్ రైడర్. మీరు 5 సంవత్సరాలు క్లెయిమ్ చేయకపోతే మీరు ఫస్ట్ ఇయర్లో కట్టిన బేస్ ప్రీమియం మొత్తం 100% తిరిగి ఇచ్చేస్తారు. మీ కవరేజ్కి ఎలాంటి ఢోకా ఉండదు. ఈసారి మీరు పాలసీ బజార్కి ఫోన్ చేసినప్పుడు మనీ బ్యాక్ రైడర్ గురించి అడగండి. ఇప్పుడు టిప్ నెంబర్ 6, మల్టీ ఇయర్ పాలసీ తీసుకోండి. చాలా కంపెనీలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రీమియమ్స్ ఒకేసారి పే చేస్తే డిస్కౌంట్ ఇస్తాయి. దానివల్ల డిస్కౌంట్తో పాటు మధ్యలో ప్రీమియం పెరిగినా కూడా మీకు ఇంపాక్ట్ ఉండదు. మీ బడ్జెట్ కనుక అలో చేస్తే ఈ ఆప్షన్ను ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు టిప్ నెంబర్ 7, ఎంప్లాయర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద మాత్రమే ఆధారపడవద్దు. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఇలా అంటారు, కంపెనీ నాకు ₹5,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది, ఇంకా ఎందుకు వేరే పాలసీ? ఇది చాలా పెద్ద మిస్టేక్. కార్పొరేట్ గ్రూప్ పాలసీ అనేది గుంపులో గోవింద, నలుగురితో నారాయణ. అది మీకోసమే డిజైన్ చేయబడలేదు. అది మొత్తం ఎంప్లాయీస్ గ్రూప్ కోసం క్రియేట్ చేయబడింది. ఎంప్లాయర్స్ 4-5 కంపెనీల కొటేషన్స్ తీసుకొని అందులో L1 అంటే లోయెస్ట్ ప్రీమియం ఇచ్చే కంపెనీని సెలెక్ట్ చేస్తారు తప్ప B1 అంటే బెస్ట్ పాలసీని కాదు. ఒక ఐటీ ఎంప్లాయీకి నేను చాలాసార్లు పర్సనల్ పాలసీ తీసుకోమని చెప్పాను. ఆమె కంపెనీ పాలసీ ఉంది కదా అని ఇగ్నోర్ చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు హైపర్ థైరాయిడ్ వచ్చింది. ఆ తర్వాత పర్సనల్ పాలసీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు మామూలు పాలసీ ఇవ్వలేదు. కోపేమెంట్, రూమ్ రెంట్ లిమిట్ ఇలాంటి రిస్ట్రిక్షన్స్తో మాత్రమే పాలసీ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఆమె అదే కండిషన్లోనే పాలసీ యూజ్ చేసుకోవాలి. అందుకే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చిన్న వయసులోనే ఒక మంచి ఇండివిజువల్ పాలసీ తప్పకుండా తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయం, ఎంప్లాయర్ పాలసీకి టాప్అప్ తీసుకోవడం కంటే మీ పేరుతో సపరేట్ ఇండివిజువల్ పాలసీ తీసుకోవడం బెటర్. టిప్ నెంబర్ 8, డిడక్టబుల్ ఉన్న పాలసీ తీసుకోండి. డిడక్టబుల్ అంటే మొదటి కొంత బిల్లు మీరు పే చేస్తారు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. డిడక్టబుల్ ఎక్కువైతే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తికి ఎక్స్ కంపెనీ పాలసీ కావాలి. అతను ఆ కంపెనీకి ఇలా చెప్తాడు, నా ఏజ్ 37 ఏళ్ళు, ఆరోగ్యంగా ఉన్నాను, ప్రతి సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ హాస్పిటల్లో చేరాల్సి వస్తే నేను ఆ మొదటి ₹25,000 పే చేస్తాను, ఆ తర్వాత ఎంత ఖర్చు వచ్చినా మీరు భరించాలి. అంటే చిన్న మొత్తం రిస్క్ని అతను తన దగ్గర ఉంచుకున్నాడు. దానివల్ల అతనికి ఏంటి బెనిఫిట్ అంటే ఆ కంపెనీ ఆయన కట్టే ప్రీమియంపై 20% దాకా డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఈ ఫ్యూచర్ పేరు అగ్రిగేట్ డిడక్టబుల్. ఈ ఎగ్జాంపుల్లో ఆ వ్యక్తి యాన్యువల్ ప్రీమియం మామూలుగా అయితే ₹24,000 అనుకోండి. సుమారు 20% డిస్కౌంట్ తర్వాత ₹18,000కే తగ్గవచ్చు. అంటే ఒక సంవత్సరంలో దాదాపు ₹6,000 సేవ్ చేసినట్టు. ఇంకా ఎక్కువ డిడక్టబుల్ ఎంచుకుంటే డిస్కౌంట్ కూడా పెరుగుతుంది. ఇది ముఖ్యంగా ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి చాలా యూజ్ఫుల్ అనమాట. ఉదాహరణకు కంపెనీ ₹5,00,000 ఇస్తుంది, మీరు అదనంగా పర్సనల్ ప్రొటెక్షన్ కోసం పాలసీ తీసుకుంటున్నారు, అప్పుడు ఈ ఆప్షన్ పనికొస్తుంది. ఇంకా ఏజ్డ్ పేరెంట్స్ కోసం కూడా జనరల్గా ఈ డిడక్టబుల్ ఆప్షన్తో ఉన్న పాలసీ తీసుకుంటారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కు, పేరెంట్స్కు వయసు రీత్యా ఎక్కువ ప్రీమియం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు టిప్ నెంబర్ 9, అవసరం లేని రైడర్స్ తీసుకోవద్దు. కొంతమంది ఏ రైడర్ కనిపించినా యాడ్ చేస్తారు. హాస్పిటల్ క్యాష్, క్రిటికల్ ఇల్నెస్, ఓపీడీ, ఎయిర్ అంబులెన్సు, ఇంటర్నేషనల్ కవరు. ఒక్కసారి మీరే మీకు క్వశ్చన్ అడగండి, నాకు ఇవన్నీ నిజంగా అవసరమా? అవసరం లేని రైడర్స్ వల్ల ప్రీమియం మాత్రమే పెరుగుతుంది. టిప్ నెంబర్ 10, సూపర్ టాప్అప్ గురించి తెలుసుకోండి, కానీ జాగ్రత్త. ఉదాహరణకు ₹50,00,000 బేస్ పాలసీ తీసుకునే బదులు ₹10,00,000 బేస్ పాలసీ తీసుకుని దానికి ₹40,00,000 సూపర్ టాప్అప్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలామంది స్మార్ట్ స్ట్రాటజీ అనుకుంటారు, కానీ ఒక కాషన్ ఏంటంటే సూపర్ టాప్అప్ పాలసీలో కొన్ని కండిషన్స్, రిస్ట్రిక్షన్స్, డిడక్టబుల్స్ ఉంటాయి. అందుకే అర్థం చేసుకోకుండా తీసుకోవద్దు. నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది మంచి బేస్ పాలసీ తీసుకోమని. టిప్ నెంబర్ 11, ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు పాలసీని రివ్యూ చేసుకోండి. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా మారుతుంది. ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్స్ వస్తున్నాయి, కొత్త బెనిఫిట్స్ వస్తున్నాయి. మీరు 10 సంవత్సరాల క్రితం తీసుకున్న పాలసీనే ఇప్పటికీ ఒకేలా కొనసాగిస్తుంటే ఎక్కువ ప్రీమియం చెల్లిస్తూ తక్కువ ఫీచర్స్తో ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు,
ఓపీడీ అవసరం లేకపోవచ్చు, ఎంప్లాయర్ కొత్త ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండొచ్చు. అందుకే ప్రతి 2 కానీ లేదా 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయండి. టిప్ నెంబర్ 12, మెడికల్ హిస్టరీ ఎప్పుడు దాచొద్దు. ప్రీమియం తగ్గించుకోవాలని కొంతమంది ఏం చేస్తారంటే డయాబెటీస్, థైరాయిడ్, ఇంతకుముందు జరిగిన సర్జరీస్ ఇవన్నీ చెప్పరు. ఇది జీవితంలో చేసే అత్యంత ఖరీదైన తప్పు. క్లెయిమ్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలు ఒకవేళ బయటపడితే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి క్లెయిమ్ రిజెక్ట్ అయితే మీ జీవితకాలపు సేవింగ్స్ మొత్తం ప్రమాదంలో పడవచ్చు. అందుకే ఎప్పుడు నిజాయితీగా అన్ని హెల్త్ డీటెయిల్స్ చెప్పండి. టిప్ నెంబర్ 13, మీ పాలసీలో కన్జ్యూమబుల్స్ కవర్ ఉందో లేదో తప్పకుండా చెక్ చేయండి. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే సమయంలో చాలామందికి ఎదురయ్యే బిగ్గెస్ట్ షాక్ ఏంటో తెలుసా? మీ హాస్పిటల్ బిల్లు 3 లక్షల రూపాయలు వచ్చింది, మీ దగ్గర 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మొత్తం బిల్లు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుందని మీరు అనుకుంటారు. కానీ క్లెయిమ్ సెటిల్ అయిన తర్వాత 2,40,000 రూపాయలు మాత్రమే అప్రూవ్ అయ్యాయి. మిగిలిన 60,000 రూపాయలు మీరు మీ జేబు నుండి కట్టాల్సి వచ్చింది. అసలు 60,000 రూపాయలు ఎక్కడికి పోయాయి అని హాస్పిటల్ బిల్లు డీటెయిల్గా చూస్తే గ్లౌస్, సిరంజెస్, పీపీఈ కిట్స్, సర్జికల్ టేప్స్, కాటన్, ఐస్ ప్యాక్స్, యూరిన్ కంటైనర్స్, ఇలా చాలా కన్జ్యూమర్ ఐటమ్స్ యొక్క ఛార్జీలు కనిపిస్తాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే IRDAI కొన్ని నాన్ పేయబుల్ ఐటమ్స్కి ఒక స్టాండర్డ్ లిస్ట్ ఇచ్చింది. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ ఖర్చులు చాలా సందర్భాల్లో కవర్ కావు. మీ కవరేజ్ 10 లక్షల రూపాయలైనా 50 లక్షల రూపాయలైనా కూడా ఈ రూల్ మారదు. అయితే ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఇప్పుడు కొన్ని కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కన్జ్యూమబుల్స్ కవరు లేదా క్లెయిమ్ ప్రొటెక్ట్ బెనిఫిట్ ఇస్తున్నారు. పాలసీ టర్మ్స్ ప్రకారం ఎలిజిబుల్ అయిన కన్జ్యూమబుల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. అందుకే ఈసారి హెల్త్ ఇన్సూరెన్స్ కంపేర్ చేసే సమయంలో ప్రీమియం ఎంత, కవరేజ్ ఎంత అనేవి మాత్రమే కాకుండా కన్జ్యూమబుల్స్ కవర్ ఉందా లేదా అనేది కూడా తప్పనిసరిగా చూడండి. ఈ చిన్న ఫీచరు అవసరం వచ్చిన సమయంలో మీకు ₹1,000 సేవ్ చేయగలదు. ఇప్పుడు టిప్ నెంబర్ 14, మీ హెల్త్ ఇన్సూరెన్స్లో ఫిట్నెస్ బెనిఫిట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసి చూడండి. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే జబ్బు వచ్చిన తర్వాత మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు కొన్ని కొత్త ప్లాన్స్ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మిమ్మల్ని రివార్డ్ కూడా చేస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని ప్లాన్స్ జిమ్ మెంబర్షిప్ని యాడ్ ఆన్ బెనిఫిట్గా ఇస్తున్నాయి. జనరల్గా జిమ్ మెంబర్షిప్ కోసం ప్రతి సంవత్సరం 15,000 నుండి 20,000 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ద్వారా పార్ట్నర్ జిమ్స్లో సంవత్సరానికి కేవలం 500 రూపాయల నుండి 800 రూపాయల్లోనే యాక్సెస్ దొరుకుతుంది. ఇది బేసికల్గా ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్లాన్స్ అయితే ఈ బెనిఫిట్ని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు టిప్ నెంబర్ 15, యాక్టివ్ లైఫ్ స్టైల్కి రివార్డ్ ఇచ్చే ప్లాన్ ఎంచుకోండి. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీ డైలీ యాక్టివిటీని ట్రాక్ చేస్తాయి. అంతేకాదు మీరు యాక్టివ్గా ఉంటే మీకు రివార్డ్స్ కూడా ఇస్తాయి. ఉదాహరణకు మీరు ప్రతిరోజు 10,000 స్టెప్స్ లాంటి డైలీ స్టెప్ గోల్ కంప్లీట్ చేస్తూ ఉంటే రెన్యువల్ ప్రీమియం మీద డిస్కౌంట్ రావచ్చు. ప్లాన్ బట్టి ఈ రివార్డు 10% నుండి 100% వరకు రెన్యువల్ ప్రీమియం బెనిఫిట్ రూపంలో ఉండవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీ లైఫ్ స్టైల్ ఎంత హెల్తీగా ఉంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు అంత తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కంపేర్ చేసే సమయంలో ప్రీమియం, కవరేజ్ ఇవి మాత్రమే కాకుండా జిమ్ యాక్సెస్ ఉందా, ఫిట్నెస్కు రివార్డ్స్ ఉన్నాయా, యాక్టివ్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ ఇస్తుందా అనేవి తప్పకుండా చెక్ చేయండి. ఇలాంటి ఫీచర్స్ మీ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా లాంగ్ రన్లో మీ హెల్త్ ఎక్స్పెన్సెస్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇక వీటితో పాటు ఇప్పుడు ఒక బోనస్ టిప్ ఏంటంటే మంచి అడ్వైజర్ ద్వారా మాత్రమే పాలసీ తీసుకోండి. చీపెస్ట్ పాలసీ బెస్ట్ పాలసీ కాదు. షర్ట్ సైజు అందరికీ ఒకే రకంగా ఉండాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. చాలామంది ఆఫీస్ కొలీగ్స్ తీసుకున్నారని అదే పాలసీ తీసుకుంటారు. ఇది సరైన అప్రోచ్ కాదు. మంచి నాలెడ్జ్ ఉన్న అడ్వైజరు మీ ఫ్యామిలీకి సరిపోయే పాలసీ సజెస్ట్ చేస్తాడు. అవసరం లేని ఫీచర్స్ తీసేయమని చెప్తాడు. కొన్ని ₹1,000 డిస్కౌంట్ కంటే సరైన అడ్వైజ్ వల్ల లక్షల రూపాయల బెనిఫిట్ వస్తుంది. సో చివరిగా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ప్రీమియం తగ్గించడం అంటే ప్రొటెక్షన్ తగ్గించడం కాదు. చీపెస్ట్ పాలసీ కొనొద్దు, రైట్ పాలసీ కొనండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇదొక ప్రొటెక్షన్. డబ్బు సంపాదించడానికి అసలు కాదు. ఒక్క హాస్పిటల్ బిల్లు మీ జీవితకాల సేవింగ్స్ని తుడిచిపెట్టకుండా కాపాడుతుంది. ఈ వీడియో వల్ల మీరు ప్రతి సంవత్సరం 5,000 నుండి 20,000 రూపాయల వరకు సేవ్ చేసుకోగలిగితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు షేర్ చేసే ఒక్క వీడియో ఒక కుటుంబానికి లక్షల రూపాయల నష్టాన్ని తగ్గించవచ్చు. ఇలాంటి ప్రాక్టికల్, సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్ పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ కోసం తెలుగు అసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ చూడడం జరిగింది. మరి కామెంట్స్లో ఒక్క విషయం చెప్పండి, ఈ 15 టిప్స్లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కానీ లేదా రెన్యూ చేసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా ఫాలో చేయబోయేది ఏది?